నమస్కారం అండి. రండి, కూర్చోండి. మాట్లాడడానికి వచ్చారా? బ్యాంక్ పని మీద వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ మేడం. కమింగ్. వచ్చే నెలలో నా పెళ్ళండి. కంగ్రాచులేషన్స్. కార్డు ఇచ్చేద్దామని. తప్పకుండా వస్తాను. థ్యాంక్స్ మేడం. ఈ ఆఫీస్కి వచ్చి 4 రోజులు కూడా కాలేదు. నిన్న కాక మొన్న పరిచయమైన వాళ్ళు పెళ్లి అని ఇన్విటేషన్ ఇచ్చి వెళ్తున్నారు. కానీ మనసు లోతుకు పాతుకుపోయిన వాళ్ళు ఇన్విటేషన్ కాదు కదా, కనీసం ఒక మాటైనా చెప్పలేదు. ఏమంటారు? మీరంటున్నారు, నేను వింటున్నాను. మీరంటున్నది నా గురించేనని నాకు తెలుసు. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవచ్చు. నేను మీ పెళ్లికి రావడం కూడా ఇష్టం లేదా? క్షమించండి. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయంటారు, కానీ కొన్ని పెళ్లిళ్లు పెళ్లి పండిట్లోనూ జరుగుతాయి. అలాంటిదే నా పెళ్లి. అంటే నేను పెళ్లి చేసుకుంటున్నానన్న విషయం ఆ క్షణం వరకు నాకే తెలియదు. అదంతా ఒక పెద్ద కథ. అది చెప్పి మీ మనసుని బాధ పెట్టదలుచుకోలేదు. నేను ఇప్పుడు ఒక చిన్న పని మీద వచ్చాను. అది మీరు చేసి పెట్టాలి. ఏమిటది? మా బావమరిది అంటే నా చెల్లెలు భర్త చిన్న పొరపాటు చేశాడు. మా మామగారు దొంగ సంతకం చేసి ప్రామిసరీ నోట్ రాసిచ్చాడు. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ డబ్బు తిరిగి నేను కట్టకపోతే వాళ్ళు అతను అరెస్ట్ చేస్తారు. చేస్తే చేయనివ్వండి. అలాంటి పనులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకపోతే ఎలా? అతను అరెస్ట్ చేస్తే నా చెల్లెలు బ్రతుకు అల్లరిపాలవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? నాకు 25,000 కావాలి. అంటే మీ అకౌంట్లో ఓడి కావాలా? ఆ పెళ్లితోటి కౌంట్లు పోయాయి, అకౌంట్లు పోయాయి. నాకు కావలసింది అప్పు. మా పాప బంగారం తెచ్చాను. మీరు రికమెండ్ చేస్తే తప్ప ఇవ్వనంటున్నారు. నా మీద నమ్మకంతో మీరు ఇప్పిస్తే ఎలాగో కష్టపడి 2 నెలల్లో తీర్చేస్తాను. అన్నపూర్ణమ్మ గారు, రండి రండి. అవునమ్మా, మీరేమిటి ఇక్కడికి వచ్చారు? ఏముంది? ఉద్యోగం. ఈ ఊరు నుంచి ఆ ఊరు, ఆ ఊరు నుంచి ఈ ఊరు, పోస్ట్ కార్డులా తిరగడమే. పాప నాకా? పెళ్లి కాకుండా బిడ్డను కనడానికి నేనేమన్నా కుంటిదేవనండి? ఆ పాప మీ పాపే, మీ మనవరాలు. ఇక్కడెందుకుంది? స్కూల్కి వెళ్ళినప్పుడు, ఇంట్లో పడుకున్నప్పుడు తప్ప మిగతా టైం అంతా ఇక్కడే ఉంటుంది. రండి. అంటే ఇంకా పెళ్లి కాలేదా? చేసుకోలేదు. ఏమ్మా? దేవతలు గుళ్ళో ఉండడానికే పనికొస్తారు, కాపురాలు చేయడానికి పనికిరారుగా. అదేనమ్మా వాడు చేసిన తప్పు. నిన్ను కష్టపెట్టాడు, వాడు కష్టపడుతున్నాడు. కష్టమే ఉంది. భార్య, బిడ్డ, పేరు, ప్రఖ్యాతి, సంపాదన, సంసారం. అది సంసారం కాదమ్మా, సాగరం. వాడు ఈదలేక ఈదుతున్నాడు. ఏ రోజున అందులో మునిగిపోతాడోనమ్మా. ఏమిటి మీరంటున్నది? అవునమ్మా, వాడు ఇష్టపడి సంతోషం కోసం ఈ పెళ్లి చేసుకున్నాడు అనుకుంటున్నారా? మిమ్మల్ని కాదనే తన సుఖం తను చూసుకున్నాడు అనుకుంటున్నారా? ఏ పరిస్థితిలో వాడు ఈ పెళ్లి చేసుకున్నాడో మీకు తెలియదమ్మా. వాడు ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, నేను ఎలాగో చదువుకోలేదు, కనీసం నా చెల్లైనా చదువుకోవాలి. అదేదో పెద్ద ఆఫీసర్ అయ్యి నెత్తిన పెద్ద కొండలు తీసుకొచ్చి పెడతావు అనుకుంటే ఈ బండరాయి తీసుకొచ్చి వాడిని ఎత్తిన పెడతావా? ఈ సంగతి తెలిస్తే వాడు బతుకుతాడు అనుకున్నావా? చదువుకోవడానికి వెళ్ళింది ఏ దౌర్భాగ్యం పని చేయడానిక? చెప్పవే, చెప్పు. ఎవడనుకున్నాడు? చెప్పవే, చెప్పు. ఆయన కొడుకు డాక్టర్ గారు, ఏమిటి ఇలా వచ్చారు? అబార్షన్ కోసం మీ అమ్మగారు ఆ అమ్మాయికి నాటుమని తినిపించారు. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, లేకపోతే చాలా ప్రమాదం. వద్దు, దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు. దాన్ని అలాగే చావుని.
అది చేసిన దౌర్భాగ్య పనికి రోజు చచ్చే కంటే ఒకేసారి చచ్చిందని కళ్ళు మూసుకుంటే మంచిది. అమ్మా, ఆకాశం ఉరిగినప్పుడల్లా భూమి కూడా ఉరిగితే సృష్టి ఉండదమ్మా. ఉరుము ఉరిగితే నేల చల్లబడాలి. అయినా తప్పు దాంది కాదమ్మా, పెరిగిన మన అంతస్తుది. మనందరం ఒకే గదిలో కాపురం చేసేటప్పుడు ఎవరెక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలిసేది. కానీ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అంతస్తు వచ్చిన తర్వాత ఎవరేం చేస్తున్నారో తెలుసుకునే స్థితిలో మనం లేవమ్మా. పద, డాక్టర్ దగ్గరికి తీసుకో. అమ్మా అమ్మా, త్వరగా రావే. వాడే నాడు కొట్టిన తగ్గటం. ఏమయ్యా, వాడేదో పొట్టిగా ఉన్నాడని నువ్వేదో పొడవుగా ఉన్నావని వాడిని పట్టు కొడతావా? ఏది కొట్టు. ఆహా, నువ్వు మగాడివైతే నా కళ్ళెదురుకుండా కొట్టు. అమ్మా, మళ్ళీ వాడికి ఛాన్స్ ఇవ్వకే, వాడు పీకుతాడు. వాడు చెయ్యి స్ట్రాంగ్. నోరు ముయ్యరా ఆడంగి వెదవా. వాడి చెయ్యి స్ట్రాంగ్ అయితే నా నోరు అంతకన్నా స్ట్రాంగ్. ఏమయ్యో, పార్క్ లో సిమెంట్ పెంచేలా నిలబడ్డా? వెళ్లి పోలీసులకు ఫోన్ చేయవయ్యా. అలాగే. వద్దమ్మా, ఏ తొందరపడ్డానంటే వాడిని కొట్టిన దెబ్బలు మళ్ళీ తిరిగి వస్తాయా? ఒరే అబ్బాయి, నువ్వు కొట్టరా. తగ్గటం వద్దమ్మా. ఏ రాత్రైనా నేనేదైనా సందులో వెళుతుంటే దారి కాచిపడి పీకుతాడే. సార్, మీ అబ్బాయి తొందరపడ్డాడు, నా చెల్లెలే తొందరపడిందో. వాళ్ళ తొందరపాటుకి నా చెల్లెలు గర్భవతయింది. తగ్గటం గజం గర్భవతయిందా? అమ్మా చూడవే, నన్ను ఆడంగి వెదవా అనేదాన్ని మగంగి వెదవను నిరూపించుకున్నాం. నోరు ముగిరా. గర్భవతయిందంటే ఎవడి వల్ల అయిందో? గజం అమ్మా, నా వల్లే అయింది. నేను మ్యాన్ని, హీమ్యాన్ని, సూపర్ మ్యాన్ని. నమ్మకం లేదా? ఇంతకీ ఏమంటావు బాబు? అనడానికి ఉంది సార్. మీ కుటుంబానికి పెద్దలు మీరు, నా కుటుంబానికి పెద్దని నేను. అయ్యో, ఈ కుటుంబానికి పెద్ద నేను కాదు బాబు, మా ఆవిడ. వచ్చినప్పటి నుంచి వింటున్నావుగా సౌండ్. అమ్మా, ఎలాగో వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. మీరు కూడా ఇష్టపడితే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేస్తాను. ఒప్పేసుకో. పెళ్ళంటే మా వాడిని కొట్టినంత సులభం కాదు నాయన. కట్నాలుంటాయి, కానుకలుంటాయి, పెళ్ళైన తర్వాత పిల్లల కోరికలుంటాయి. మధ్య మధ్య మా ఆవిడ సలహాలుంటాయి. ఏం కావాలో చెప్పండి, తప్పకుండా తీరుస్తాను. అమ్మా ఒప్పేసుకోవే. నిజంగా స్వాతి ముచ్చం లాంటి తగజం. నువ్వు నోరు ముయ్యను. చూడు బాబు, మావాడు 3 ముళ్ళు వెయ్యాలంటే నువ్వు నాకు 3 కోరికలు తీర్చాలి. చెప్పండి అమ్మా. 2 కోరికలతో కైకి దశరథుడిని పైకి పంపించేసింది. 3 కోరికలతో ఈవిడ తన పైకి పంపించేస్తుంది. మావాడు వేసే మొదటి ముడికి 5 లక్షల కట్నం ఇవ్వాలి. రెండో ముడికి మీ చెల్లాయికి 100 కాసుల బంగారం పెట్టాలి. ఆ బంగారం నా దగ్గరే ఉండాలి. మావాడు 3 ముళ్ళు వేసేస్తే మాకెలాంటి ఆధారం ఉండదు కాబట్టి ఆ 3వ ముడికి నువ్వు పెట్టుకున్నావే స్వప్నలోక్, ఆ షాపు నా పేరుతో రాసివ్వాలి. అయ్యో బాబోయ్, భగవంతుడు 3 ముళ్ళని ఎందుకు పెట్టాడో ఇప్పుడు అర్థమైందయ్యా. 4వ ముడికని పెట్టుంటే ఆ ముడిని మెడకేసి ఉరి తీసేసేది మా ఆవిడ. ఒకవేళ 4వ గుడి ఉన్నా, ఆవిడ 4వ కోరిక కోరినా, అది ఉరి అయినా నా చెల్లెలి కోసం సిద్ధం. అతని చెల్లెల కోసం అంత త్యాగం అతను చేస్తుంటే మరి నా ముద్దల చెల్లెల కోసం నేనేం త్యాగం చెయ్యాలి? నువ్వేం చేస్తావో చెప్పరా. అతని చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే నా చెల్లెల్ని అతను పెళ్లి చేసుకోవాలి. అతని దగ్గరే ఉందిరా నీ చెల్లెల్ని ఇవ్వడానికి. తగ్గజం 25 లక్షల విలువ చేసే బిల్డింగ్ ఉంది. అది సుమిత్ర పేరు రాస్తాడు. అందులో మనం ఉంటాం. ఇదండి 4వ ముడి. మరి పెళ్ళాన్ని ఎలా పోషిస్తాడురా? ఇద్దరూ కలిసి అడుక్కు తింటారు. అక్కర్లేదు, నీ పేరు రాసే షాపులో పనిచేస్తాడు. ఇదండి 5వ ముడి. నీ ఇష్టం. చెల్లెల కోసం చేసిన ఈ పని తల్లిని కూడా దూరంగా పెట్టేసింది. వాడి బ్రతుకుని బానిస బ్రతుకు చేసేసింది. మరి మీరెక్కడుంటున్నారు? కొన్నాళ్ళ అబ్బాయితో పాటే ఉన్నాను, కానీ ప్రతిరోజు నా గురించి వాడి జీవితం నరకం కావడం ఇష్టం లేక వేరే ఎక్కడో దూరంగా ఉంటున్నాను. వాడిని చూడాలనిపించినప్పుడల్లా ఇలా వచ్చి చూసి వెళుతూ ఉంటాను. నేను బతకడానికి నెలలా వాడు కొంతిస్తున్నాడు. వాడు బాధ ఎవరితోని చెప్పుకోడు. ఆ బాధంతా మర్చిపోవడానికి భగవంతుడు ఆ స్వప్నాన్ని దూరం చేసి ఈ స్వప్నాన్ని ఇచ్చాడు. వస్తానమ్మా. బాయ్. ఏమండి, ఏమండి, ఇప్పుడు ఆటోలో ఎక్కి వెళ్ళింది ఆవిడెవరో మీకు తెలుసా? నేను ఇప్పుడే చూశాను. మీకు తెలుసా? దగ్గరుండి సాగనంపితే
మీ అత్తగారేమో అనుకున్నాను. ఈ రోజుల్లో ఏ కోడలు అత్తగారిని ఇలా సాగనంపుతుంది, అలా సాగనంపుతుంది తప్ప. ఏమంటారు? బాగా చెప్పారు. అసలు నా దృష్టిలో అత్తగారంటే అడుక్కు తినే ఒక. ఏమంటారు? బాగా చెప్పారు. కొడుకు పేరు చెప్పి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసే ఒక. సపోజ్ నాకు ఒక అత్త ఉందనుకోండి, లేదు ఒకవేళ ఉంటే ఆవిడ ఇంటికి వచ్చేసరికి పనున్నా లేకపోయినా గేటుకు తాళం వేసి ఓ టాక్సీయో ఓ మారుతి కారో ఎక్కి చూసినా చూడనట్టు కారెక్కి చలో. మీరైతే ఏం చేస్తారు? అదంతా ఎందుకులేండి. ఏం లేదు, ఆవిడ గురించి మీరు ఇంత వివరంగా అడుగుతుంటే గొప్ప తీసి ఆవిడ మీ అత్తగారు కాదు కదా. కంగారేం లేదు, నిదానంగా మెల్లిగా బాగా ఆలోచించి చెప్పండి. మన ఇద్దరు ఎదురెదురుగానేగా ఉన్నాం. గుడ్ నైట్ అండి. స్వప్న, దొంగ బుట్ట, ఏంటి ఆ చూపేసి పుసపుస చూస్తావు? పట్టుపని కొడితే 16 పళ్ళు రాలిపోతాయి. నీ కళ్ళల్లో కొరకచ్చి పెట్ట మొదలపలికి దరిద్రపు కొట్టు మొహవా. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప